హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇది పార్ట్ 2. అండ్ ఇదైతే నేను స్టూల్స్ వేసేసుకొని క్లాత్ కప్పేసేసుకున్నాను అనమాట. ఏదైనా ఇట్లా ఫోటో ఫ్రేమ్ అమ్మవారిది ఉంటే దానికి చైన్ వేసుకొని పూలదండ అయితే పెట్టేశాను అనమాట. ఇట్లాగా సింపుల్గా నీట్గా కనపడుతుంది ఆపోజిట్ కలర్స్ పెడితే ఫ్లవర్స్. నిన్న లోటస్లో మనం రైస్ వేసుకొని అట్లా ఉంచాం కదా, నా దగ్గర ఎలిఫెంట్ అనేది ఒకటి బొమ్మ ఉంటే దాని మీద అమ్మవారికి పెట్టడానికి అది స్టాండ్ ఉండడానికి అట్లా పెట్టాను. అండ్ క్లాత్ కొంచెం నాకు సింపుల్గా అనిపించింది అని చెప్పి బోర్డర్స్ అయితే ఇట్లాగా పెటల్స్తో ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా సింపుల్గా అనిపించేసరికి రోజ్ పెటల్స్ కూడా గ్యాప్స్లో ఫిల్ చేసేసాను అనమాట. మొత్తం 2 సైడ్స్ కూడా అట్లనే చేసేసుకున్నాను. అది కొంచెం ఎలిగెంట్గాను నీట్గా కనబడుతుంది. అండ్ ఇంకా ఈ వీడియో అటు సైడ్ కలిసామను, ఇంకో సైడ్ మనం మనీతో ఫిల్ చేసుకున్న ప్లేట్లో ఇంకా అమ్మవారు ఉంటే అది కూడా పెట్టేశాను. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ సిల్వర్ ప్లేట్స్లో పెట్టేసి ఇంకో క్లాత్ మీద బోర్డర్స్లో పెట్టేశాను. మమ్మీ పూజ చేసుకునేటప్పుడు చూపిస్తాం మళ్ళీ ఇంకో పార్ట్లో. ఇదైతే నిన్న చేసుకున్న బాస్కెట్స్లో మనం తాంబూలాలు ఏమైతే పెట్టాలనుకుంటున్నామో అవన్నీ పెట్టేసుకుంటున్నాం. బ్లౌజ్ పీస్, అందులో పసుపు కుంకుమ వక్క పువ్వులు అయితే అన్నిట్లో ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రూట్స్ ఏమైతే పెట్టాలి అనుకుంటున్నామో 2 పెట్టాలి కాబట్టి అన్నిట్లో విత్ తమలపాకు 2 ఫ్రూట్స్ అయితే పెట్టేశాను అనమాట. సేమ్ ఉన్నాయి అన్నిట్లో. అండ్ అందులోనే మళ్ళీ బ్యాంగిల్స్ ఒక 4, అన్నిట్లో 4 బ్యాంగిల్స్ సేమ్ బ్యాంగిల్స్ పెట్టాను. దాంతోపాటు శనగలు అయితే ప్యాకింగ్ చేసేసాను. శనగలు కూడా ప్యాకింగ్ చేసేసి బాస్కెట్స్లో పెట్టేసాను. అంతే గైస్, బాయ్. సీ